పాదాలకు ఎనలేని స్థుతులు స్థుతులు స్తోత్రాలు. అయ్యా, ఈ సమయంలో నాయన నీ సన్నిధావరణములోనికి మమ్మల్ని చేర్చి ఉన్నారు. నాయన నీ మహిమతో ఇప్పటి వరకు మీ యొక్క ఉద్దేశ్యమును సఫలము చేసి ఉన్నారు. నాయన నీ ఆలోచన గ్రహించుట మానవ హృదయమునకు సాధ్యము కాదు. కానీ నాయనా ఆత్మ సంబంధులు దాన్ని గ్రహిస్తారంటూ ఉన్నావు. మేము ఆత్మ సంబంధులము నాయన. సమస్తమును మేము గ్రహించి నీకిష్టులుగా మార్చబడు కృపనివ్వండి. అదే రీతిగా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నీ వాక్య సత్యములను మాకు వివరించి నీ రాకడకు సిద్ధము చేయుమని వినగలిగిన చెవులు, ప్రాముఖ్యంగా గ్రహించే మనస్సుని శ్రద్ధ కలిగి వివేకముతో వెతుకు మనస్సుని మాకు అనుగ్రహించి నీ రాకడకు సిద్ధము చేయమని, అలా చేస్తున్నావని ఎరిగి నిన్ను స్తుతిస్తూ ఈ కృతజ్ఞతలు మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అతి వినయంగా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. సంతోషంగా ఉన్నవాడు మాత్రం గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనులారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఒక్కసారి తిరిగి చదవండి. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా, పరలోకపు నివాసులారా సహించుడి. ఉత్సహించుడి. భూమి, ఇక్కడ చూడండి, భూమి సముద్రమా, అందున ఉన్న సమస్తాన్ని తెలియచేస్తూ సముద్రమా మీకు శ్రమ. మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. చాలు. మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. పరలోకమా, పరలోక నివాసులారా, పరమందున్న లోకములో ఉన్న ఏర్పాట్లు ఏమై ఉన్నవో తెలుసుకున్నాం కొంత భాగం. ఇప్పుడు గత 2 వారాలుగా భూమి, సముద్రమా, వీటిని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈ భూమి మీద ఆయన రాజ్యమును తెలుపుతున్నాడు. పరలోకమా అనగా పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యాన్ని ఎన్ని విధాలుగా తెలిపాడు ఒకసారి చెప్పగలరా? ఈ పరలోక రాజ్యాన్ని దేవుని రాజ్యము మరియు పరలోక రాజ్యము. భూమి మీద నీవు ఉన్నంత కాలము దేవుని రాజ్యము అని పిలువబడుతుంది. ఈ దేవుని రాజ్యము ఎక్కడున్నది? మీ మధ్యనే ఉన్నదని 17వ అధ్యాయములో తెలియపరుస్తున్నాడు. ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలున్నాయి ప్రస్తుతానికి? ఎవరు అందరు అన్మ్యూట్ పెట్టారా? ఎన్నున్నాయి? 2 రాజ్యాలున్నాయి. ఏమిటవి? పరలోక రాజ్యము. భూమి మీద 2 రాజ్యాలున్నవి. ఒకటి ఈ లోకాధికారి రాజ్యము. భూమి మీద పరమందు ఒకటి, అది పరలోక రాజ్యము. కానీ ఈ భూమి మీద ప్రస్తుతము
లోకాధికారి వశమై ఉన్న రాజ్యము అనగా ఏ వ్యక్తి బాప్తిస్మము తీసుకోలేదో, ఏ వ్యక్తి లోకానుసారమైన జీవితములో ఉన్నారో వారందరూ లోకరాజ్య సంబంధులు. ఏ వ్యక్తి క్రీస్తు రక్తముతో కడగబడి రక్షించబడి ఉన్నాడు అనగా బాప్తిస్మము తీసుకుని రక్షణ ఆనందములో ప్రతి దినము జీవిస్తూ ఉన్నాడో అతడు దేవుని రాజ్యములోనికి వచ్చాడు. ఈ రాజ్యములో ఇక్కడే మనకు ప్రశ్న ఒకటి వచ్చింది. రోమా 14వ అధ్యాయం 17వ వచనాన్ని ఒక్కసారి చూడండి. దేవుని రాజ్యము ఆ భోజనము భోజనమును పానమును కాదు గాని నీతి సమాధానమును ఈ పరిశుద్ధాత్మ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు నేను ఒక ఆలోచనకు వస్తాం. ఓహో, భోజనాలు ఉండవు కాబోలు, మంచినీళ్ళు ఉండవు కాబోలు, ఇప్పుడే తాగాను చూశారుగా, ఇంకేమీ లేవు, బాధలు లేవు, శ్రమలు లేవు, కష్టాలు లేవు, దుఃఖాలు లేవు. ఎస్, వాటితో పాటు భోజనము పానము కాదు కానీ అన్నాడు కదా, ఇవన్నీ ఉండవు అని అనేక మంది క్రైస్తవుల యొక్క యోచన. ఈ గ్రూపులో ఉన్న నీవు కూడా అలా యోచించడానికి వీలు లేదు. నాకు తెలిసి ఇప్పుడు 3-4 ఏళ్ళు దాటిపోయింది ఈ గ్రూపులో. మీరందరూ ఈ వాక్యం అయిపోయాక టిఫిన్లు భోజనాలు చేస్తున్నారా లేదా? ఇప్పుడు ఏ రాజ్యంలో ఉండి చేస్తున్నారు? ఓహో, మీరంతా ఈ లోక రాజ్యం కాదండి, దేవుని రాజ్యములో. మరలా చెప్తున్నాను, ప్రియ దైవజనమా, దేవుడు భూమి మీద 2 రాజ్యాలను చూపిస్తూ ఉన్నాడు. ఒకటి లోకరాజ్యము, అది లోకాధికారి వశము. లోక సంబంధమైన ప్రజలు ఇక్కడే ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, దేవదూతలు పరము నుండి పడి ఎప్పుడెప్పుడు యేసుక్రీస్తు మనుష్యుని నిర్మాణం చేస్తాడా అని ఎరిగి చూసి, మనుష్యుడు నిర్మించబడ్డ తరువాత సమయము కనిపెట్టుకొని చూసి ఎదురు చూసి నరుని ఆదాము అవ్వలను పాపములో ముంచడము ద్వారా ఈ లోకమంతటిని స్వాధీనం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ లోకమంతా వాడి వశమయ్యిందో, మీరు ఆధారం వెతకదలిస్తే లూకా సువార్తలో 4వ అధ్యాయములో సాక్షాత్తు ఈ యొక్క ప్రపంచములు సృజించిన క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఈ సృష్టికర్తతోనే అంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఎత్తైన కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములన్నీయు ఆయనకు చూపి, నీవు నన్ను అంగీకరించితివా లేక స్తోత్రించితివా లేక ప్రణమిల్లితివా, ఈ పదాలన్నీ ఒకటే. ఇవన్నీయు నీవగును, నీకిస్తాను. ఎక్కడివి నీకు? ఇవి నాకు అప్పగించబడి ఉన్నవి. ఈ లోక రాజ్యములు వాని హస్తగతములై ఉన్నవి. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఉన్న ఈ సమస్త అధికారము ఆదాము చేతికిచ్చినప్పుడు, ఆదాము సాతాను చేతిలోనికి విడిచివేశాడు, జారిపోగొట్టాడు. ఈ సృష్టి శపించబడడానికి కారణమయ్యాడు. అయినా ఆదాముని హవ్వలను దేవుడు శపించలేదు. నిన్ను బట్టి సర్పము శపించబడింది అని రాసిన దేవుడు నేలను శపించాను అని ప్రాముఖ్యంగా తెలుపుతున్నాడు.
నీవు పొట్టతో పాకుతావు అని సర్పాన్ని తెలియచేస్తూ, నీవు మన్ను తింటావు. ఆదాము అంటే మన్నే. ఆదాము అంటే మన్నే. ఆదాముకు మరణము ఇచ్చడము ద్వారా, మరణములో చనిపోవడము ద్వారా ఆదాముని మింగివేస్తూ ఉన్నాడు. ఆదాము ద్వారా వచ్చిన నిన్ను, నన్ను ఆ క్రీస్తు శిలువ విజయము కాలము వరకు కూడా సమస్త భూజనులు, ఆదాము నందు పుట్టిన ప్రతి జనాంగమును వాడు మింగివేసి తినేస్తూనే ఉన్నాడు. బ్రతికి ఉన్నప్పుడు వారిని పాపము ద్వారా వారి పొట్ట మీద, హృదయాలలో పాకుతున్నాడు. దుష్ట తలంపులు, అపవిత్రమైన యోచనలు, నడత, వీటి ద్వారా వాడు పాకి 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 చివరకు ఆ మనిషి చనిపోయిన తరువాత ఇక అతనిని నోరు తెరిసి పాతాళములోనికి ఈడ్చి మింగివేస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఆ పరిస్థితి 1 కాదు, 2 కాదు, వేల సంవత్సరాల వరకు అనేకులైన ప్రవక్తలు, యోబు, దావీదు, యోబు అంటూ ఉన్నాడు, అయ్యో, ఈ పాపము నుంచి నేను బయటపడాలి. మేము పాపమును సహిస్తున్నవారు. ఈ పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చిన ఎడల మా పాపములు పరిహరిస్తాడు. యోబు గ్రంథములో ఇదే 19:25లో కూడా, నేను ఒక దినము నా విమోచకుణ్ణి చూస్తాను. ఈ దేహమును వాడు తినివేశాడు, తిరిగి ఒక దినము వాడు కక్కివేస్తాడు. అది దినము రానే వచ్చింది. ఆ దినము మన ప్రభువైన యేసయ్య పునరుత్థాన దినం. ఈ పునరుత్థానమందు ఆయన సాతాను చెరలో బందీలుగా ఉన్న అనేకులైన పరిశుద్ధులను చెరగానే తీసుకుని 3వ ఆకాశమందు పెట్టాడు. వారిని ఆనందించమంటున్నాడు. ఎప్పుడైతే సాతాను రాజ్యము పూర్తిగా ఉన్న దానిని యేసుక్రీస్తు తన రక్తముతోటి చనిపోయి తిరిగి లేచి సాతాను శిరస్సును అనగదొక్కేశాడు. ఈ అనగదొక్కబడి ఆయన ఒక రాజ్యమును స్థాపించాడు. ఈ మాట దానియేలు 2వ అధ్యాయము 43-45 వచనాలలో బహు స్పష్టముగా తెలియచేస్తున్నాడు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక ఒక రాజ్యం రాజ్యమును స్థాపించును. దానికెన్నటికి నాశనము కలుగదు. దానికెన్నటికీ నాశనమిక ఉండదు. ఆ ఆ రాజ్యము యేసుక్రీస్తు స్థాపించి ఉన్నాడు. అందుకనే లూకా 17:21లో అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుని రాజ్యము మీ ప్రత్యక్షముగా మధ్యనే రాదు, నేను తీసుకొని వచ్చాను, అది మీ మధ్యనే ఉన్నది. ఆ రాజ్యం ఇప్పుడు భూమి మీద ఉన్నది. అంటే ఒకప్పుడు నీవు, నేను, మనందరము లోకాధికారి రాజ్యములో అటువైపు ఉన్నాం. ఎప్పుడైతే ఆ గవిని దాటావో, ఇదిగో ఎగ్జాంపుల్, యోర్దాను సరిహద్దు. యోర్దాను అవతల, యోర్దాను యువతల. ఇంకా ఎన్నో చెప్పవచ్చు ఉదాహరణలు. భూమధ్య రేఖకు ఇటు, భూమధ్య రేఖకు అటు. క్రీస్తుకి ఇటు, క్రీస్తుకి అటు. అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఇలా డివిజన్ చేసి పారేశాడు. ఈ రోజున యేసు క్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఆ లోక రాజ్యములోనికి కాకుండా గోడను దాటావు. సరిహద్దు దాటి నీవు దేవుని రాజ్యములో ప్రవేశించిన వ్యక్తివై ఉన్నావు. దేవునికి హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. స్తుతులు. హల్లెలూయా. ఇప్పుడు నీలో నివసించువాడు ప్రభువు. ఆయన పంపిన
బలము, శక్తి అని పిలువబడిన పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఎలా నడవాలో, నీవెలా ప్రార్థన చెయ్యాలో నీకు సరిగా రాని దినములు ఆయన నీలో ఉండి ఈ భూమి మీద నిన్ను నడిపిస్తున్నాడు. నీవు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపము కలుగ చేస్తున్నాడు. నీవు వేదనలో ఉన్నప్పుడు ఆదరిస్తూ ఆదరణకర్త అని పిలవస్తూ ఉన్నాడు. ఈ రీతిగా అనేక రూపాలలో విధములుగా నీకోసము ఆయన దిగి వచ్చి నిన్ను సరి అయిన క్రీస్తులోనికి మార్గములోనికి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాము. భూమి మీద ఏ రాజ్యములో రక్షించబడిన వారున్నారు? పరలోక రాజ్యంలో అండి. ఇంకా ఎవరైనా బాప్తిస్మము తీసుకోలేదు అంటే వారు ఎక్కడున్నారు అని నీవంటే వారు లోకాధికారి రాజ్యములో ఉన్నారు. వారు ఇంకనూ మూలుగుతూ ఉన్నారు. కానీ నీవు భూమి మీద ఏ రాజ్యములో ఉన్నావు? పరలోక రాజ్యంలో. దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. పైనున్నది పరలోక రాజ్యము. దేవుని ఇక్కడ రాజ్యం. ఉన్నంత కాలము ఇది దేవుని రాజ్యము. ఇప్పుడు ఇది ఏ రాజ్యం? దేవుని రాజ్యంలో చెప్పండి. నేను దేవుని రాజ్యములో దేవుని రాజ్యములో ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఇందాక సహోదరి బిడ్డ చదివింది, దేవుని రాజ్యము భోజనము నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము అంటుంది కదా. మీరు దేవుని రాజ్యములోనే ఉన్నారు కదా. మరి భోజనం చేస్తున్నారా? అంటే ఈ భూమి మీద నివసించినప్పుడు దేవుని యొక్క నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును నీవు పొందుతూ ఉన్నావు. వేదనలు వాడు పైనుంచి బయట నుంచి కలుగ చేస్తున్నాడు, శ్రమలు కలుగ చేస్తూ ఉన్నాడు, కష్టాలను కలుగ చేస్తున్నాడు, వ్యాధులకు కారణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, శ్రమలు వస్తూ ఉన్నాయి. ఇవేమి వచ్చినను క్రీస్తు ప్రేమ నీలో ఉండి సాతాను ఆ ప్రేమను తొలగించలేకపోతున్నాడు. కారణం నీవు దేవుని రాజ్యములో ఇక్కడ ఉన్నావు. శ్రమ అయినను, వేదన అయినను, కష్టమైనను, మరేదైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను చాలదు. ఎందుకో తెలుసా? ఆ గట్టు నుంచి, ఆ యొక్క స్థలము నుంచి నీవు యువతల ఒడ్డుకొచ్చావు. ఆనాడే సాదృశ్యంగా వీటన్నిటినీ తెలిపాడు. ఈ దేవుని రాజ్యములో నీకు హృదయములో ప్రేమ మొలుస్తుంది, ఆప్యాయత మొలుస్తుంది. మొలకలై గోధుమల వంటి శ్రేష్టమైన ధన్యకరము. ఒకప్పుడు ఈ నోటితో అబద్ధం ఉంది, ఒకప్పుడు మోసాలు, ఒకప్పుడు అపవిత్రమైన కార్యాలు, అపరాధకరమైన జీవితాలలో లీనము, కడగబడని స్థితిలో మురికి తెట్టెవలే పేరకపోయింది. ఆయన ఏం చేశాడో తెలుసా? హిస్సోపుతో కడుగుతున్నాడు. ఒకప్పుడు ఆయన రక్తముతోటి కడిగాడు. మురికి మశానమైనప్పుడు మామూలు సబ్బుతోటి, రెగ్యులర్ సబ్బుతోటి పోదట. ఇక హైడ్రాలిక్ క్లియరెన్స్, పెద్ద పెద్ద ఇక దుకాణాలు ఉంటాయి కదా, వాటితోటి తోముతారు. ఈ వస్త్రము మామూలుగా కడిగితే మురికి పోదు, అదిగో డ్రై వాష్లో. అలాగే క్రీస్తు రక్తముతోటి నిన్ను శుద్ధి చేశాడు. నీ రక్తము మురికి రక్తం.
నీ జీవితము మురికి జీవితం అంటున్నాడు. కనుక నా రక్తము రండి యెహోవా యొద్దకు. ఇదిగో యెషయా 1వ అధ్యాయములోను 60వ అధ్యాయములోను అంటున్న మాట, నీ నీతి మురికి పేలిక, నీ క్రియలు మురికివి. నేను దాన్ని హిమము వలె తెల్లగా మారుస్తాను అని యేసయ్య రాకముందు అంటూ ఉన్నాడు. యేసయ్య అదే రీతిగా మురికి జీవితాలైన మనలో అనేకులను ఆయన రక్తముతోటి కడిగి వేశాడు. ఇప్పుడు నిన్ను తీసుకొని వచ్చి ఆయన రాజ్యములో, అనగా దేవుని రాజ్యము, భూమి మీద నీవు నివాసమున్నంత కాలము ఇది దేవుని రాజ్యము, పరలోక రాజ్యము కాదు. పరమందు పైన ఉన్నది పరలోక రాజ్యము. దేవునికి దేవుని స్తోత్రం. రాజ్యం. హల్లెలూయా. మనమందరము ఈ దేవుని రాజ్యములో ఉన్నాము. నీతిలో మంతులుగా మార్చబడ్డాము. పరిశుద్ధులుగా పిలువబడుతూ ఉన్నాము. దినము ఈ పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లుగా ఆయన 5 ఫోల్డ్ మినిస్ట్రీని పెట్టాడని ఎఫెసీ 4వ అధ్యాయము 13వ వచనములో, పరిశుద్ధులైన మనము సంపూర్ణులగునట్లు ఆయన మొదట అపోస్తులను, ప్రవక్తలను, పిమ్మట ఆ సువార్తికులను, తరువాత సువార్తికులను, కాపరులను, కాపరులను, ఉపదేశకులను. ఉపదేశకులు 5 ఫోల్డ్ మినిస్ట్రీని పెట్టారు. ప్రియ దైవజనమా, ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీని పెడుతూ ఉన్నానని కలువరి సిలువ యొద్దనే ప్రకటించాడు. ఆయన వస్త్రములు పంచుకుంటున్నారు. ఎన్ని వస్త్రాలు? 5 5 వస్త్రాలు. అంగి ఒకటి 4 భాగములుగా మొత్తం 5 వస్త్రాలు. వారు పంచుకుంటున్నప్పుడు ఎప్పుడు పంచుకుంటారా అని ఎదురు చూస్తున్న ప్రభువు అప్పుడు వారి మాటను చూసి, వారి క్రియలను చూసి, వారు చేస్తున్న ఆ పంపకాలను చూసి, తండ్రి వీరిని క్షమించు. దెబ్బలు కొట్టినోళ్ళని కాదు, అవమానించినోళ్ళని కాదు, ఆయన వస్త్రమును పంచుకున్న వాళ్ళని, అంటే కడుగబడిన వారి. నేను పాపములోనే ఉంటాను, నీ వస్త్రము పంచుకోను, నేను నిన్ను దూషిస్తాను, బాధ పెడతాను, నేను చేయకూడని తప్పులన్నీ చేస్తాను, కానీ కడగబడను అని ఎవరైనా బాప్తిస్మము తీసుకోను, రక్షించబడటము మాత్రము చేయను, స్వార్థంగా వింటాను, నా కోసం ప్రార్థన చెయ్యండి అని పొరపాటునైనా రాకడొచ్చినా, ఆ మనిషి ముందుగా చనిపోయినా అతను ఎత్తబడు ప్రశ్న లేనే లేదు. చూడండి ప్రియ దైవజనమా, ఎప్పుడో తెలుసా? ఆయన వస్త్రము, ఆయన మహిమ, ఆ రక్షణ, ఆ వస్త్రము మీద మరకలున్నాయి. ఆ వస్త్రము మీద యేసు రక్తం ఉంది. ఆ రక్తము నీ మీదకు రావాలి. ఆ వస్త్రము, ఆ రక్తముతో ముంచబడిన వస్త్రము. ప్రకటన 19:13 అంటున్నాడు, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన గుండెను, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడినది. ఆ రక్తములో ముంచబడ్డ వస్త్రము వారు పంచుకున్నారు, వారు ధరించారు. నీవు కూడా ప్రతి దినము ఆ వస్త్రమును ధరించి మహిమలోనికి చేర్చబడుతూ ఉన్నావు. అందువలన నిన్ను వాక్యము అను హిస్సోపు అనబడు వాక్యము ద్వారా నిత్యము, ఇక ఈ ఉదయము నుంచి మరొక ఉదయము వరకు నీవు చేసిన ప్రతి అపరాధ దోషములు, ఆయనకు వ్యతిరేకముగా చేసిన వాటిని అయ్యా మన్నించమన్నప్పుడు వాక్యము ద్వారా, పశ్చాత్తాపము ద్వారా నిన్ను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాళ్ళు మాత్రం హల్లెలూయా. 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 చూసారా? హల్లెలూయా. ఆయన హల్లెలూయా. వస్త్రము పంచకపోయినంత కాలము నీవు ఈ గట్టు మీదే ఉన్నావు, అవతల గట్టుకి చేర్చబడలేదు కనుక నీ ఆదాము నుంచి వచ్చిన పితరుల పాపము ద్వారా వచ్చినది. ఎందుకంటే నిర్గమన 20వ అధ్యాయములు అంటున్నాడు, తండ్రుల దోషము కుమారుల మీదకు అది నిలిచి ఉంటుంది. నిలిచి మరియు నీవు చేసిన పొరపాట్లు నిలిచే ఉంటాయి. నీవు కడగబడాలి, నీవు బాప్తిసం తీసుకోవాలి, రక్షించబడాలి. ఈ రక్షించబడ్డ నీవు ఇక్కడ నుంచి ఇలా దాటి నరకమును, పాపమును, మరణమును దాటి ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు జీవమునికి నీ సభ్యత్వము రాయబడింది. ఈ రాయబడిన తరువాత ఇక నీవు దేవునితో నడిచి ప్రార్థనలు, ఉపవాసములు, కన్నీళ్లు అన్నీ నీలోనికి ఆయన నింపుతున్నాడు. నీవు నడిచే కొద్దీ ఒక్కొక్క మెట్టు పరిశుద్ధాత్మ దేవునిలో ఎక్కిస్తూ ఉన్నాడు. అది క్రీస్తు రక్తము ద్వారా ఇది చేస్తున్నాడు. నీవు భూమి మీదనే ఉన్నావు, భూమి మీదనే ఉన్నావు. ఇప్పుడు వాక్యం ఇందాక చదివిన మాట, దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు, కానీ అంటే దాని అర్థం ఈ రెండు కాదు, ఉండవు అని అనుకుని పొరపాటుగా మనం యోచన అప్పుడు చేసిన వారు ఉన్నారు. కనుకనే మీ ముందు ఈ వాటను ఉంచుతూ ఉన్నాను. మరి భోజనము పానము కాదన్నప్పుడు నీతియు సమాధానము. కదా ఇప్పుడు చదివిన సహోదరి, ఆ బిడ్డ భోజనం చేస్తుందా? చేస్తారు. అదేంటి మరి చేయకూడదు కదా? ఎందుకు చేస్తుంది అంటే ఈ భూమి మీద రాజ్యం, ఈ భూమి మీద నివాసం ఉన్నావు. ఆయన సృష్టించింది ఎక్కడ? ఏదేనులో. మీదనే ఒక ఏదేనులో. ఇదిగో కీర్తనలు గత వారం చదివించాను, 87వ కీర్తన 5 నుండి 7 చదివినప్పుడు, నీవు ప్రారంభించబడి దేవుని చేత సృష్టించబడిన ప్రాంతము సమస్త జనము ఇక్కడే జన్మించనని అక్కడ జన్మించిన దానిలోనే జన్మించినని దానిలోనే సర్వాధికారి అయిన దాన్ని దానిని స్థిరపరిచాడు. చూడండి, ఇప్పుడు ఈ భూమి మీద నీవు నీతిని అనుసరిస్తూ ఉన్నావు. నీతి సమాధానము. ఎంత కమ్మని మాట. లూకా 2:14 అంటున్నాడు, సర్వోన్నతమైన స్థలము భూమి మీద ఏమై ఉన్నది? ఆయన సన్నిధిలో నడత, చక్కదిద్దుకున్న జీవితము, నీ హృదయ ఆలోచనలలో ఆయన కేంద్రస్థానం. ఇప్పుడు నీవు నేను ఎంతగా ఆయనను సేవిస్తున్నామో అంతటి సమాధానము నీకు ఇస్తున్నాడు. కారణం, నీవు ఆయనకు ప్రియమైన బిడ్డవి. సర్వోన్నతమైన ఈ స్థలములలో దేవునికి మహిమ మీద నీవు ఇష్టునిగా మార్చబడ్డావు. నీకు సమాధానం అనుగ్రహించబడుతున్నది అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అనుగ్రహించాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాజ్యములో నీవు ఆ సమాధానమును కలిగి ఉన్నావు, ఆ నీతిని నీవు పొందుకున్నావు. నీతి అంటే ఏమిటి చెప్పండి? దేవుడే నీతిగా బ్రతకటమనా? అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము మూలాధారం, మూల పితరుడు విశ్వాసులకి. నీవు క్రీస్తుని నమ్మినప్పుడు, నమ్మటము అంటే
నమ్మటం కాదు. యేసుక్రీస్తు నీ రక్షకుడని అంగీకరించు. నీవు నీ హృదయములో అంగీకరించి నోటితో పలికి కాదు, ఒప్పుకున్న ఎడల ఒప్పుకోవడానికి పలకడానికి చాలా ఉంది. లోకస్తులు కూడా, లోక సంబంధులు కూడా యేసుక్రీస్తు అంటే గొప్పవాడు అంటాడు. ఆ క్రీస్తు అనే పదమునకు ఉన్న అర్థము వాడికి తెలియదు. రక్షకుడు. వాళ్ళు యేసుక్రీస్తు జనమండి. తెలియకనే యేసు అనే మాటతోటి క్రీస్తుని కూడా జత చేస్తున్నారు. అంత మాత్రం చేతే వారు దేవుని రాజ్య సంబంధులు కాజాలరు. వాక్యం వినొచ్చు, కానీ నీతి అనేది వారికి ఉండదు. ఏ నీతి? దేవుని కలిగి ఉండుట. గ్రహించారు. నీ నోటితో ఒప్పుకొని, అవును ఈయన నా రక్షకుడు, ఆయనే రక్షకుడు ఒప్పేసుకున్నావు. తర్వాత హృదయములు నీ హృదయమునందు విశ్వసించి విశ్వాసము. ఈ విశ్వాసం ఎప్పుడు వచ్చింది? నమ్మిన తర్వాత ఒప్పుకొని అంటే ఆ రోజు మత్తయి సువార్తలో ప్రజలందరూ యూదా ప్రాంతము, యెరూషలేము వీళ్ళందరూ వచ్చి యోహాను దగ్గరకి ఒక పని చేశారు. ఒప్పుకొని అంటే ఈ ఒప్పుకోవటం కాదు, యాక్సెప్టెన్స్, అంగీకారము. అంగీకారానికి ఒక గుర్తుంటది. ప్రజలందరూ వారి పాపములను ఒప్పుకొనుచు యోహాను చేత యొర్దాను నదిలో ఈ నిబంధన నువ్వు ఒప్పుకున్నావు అంటే ఒక నిబంధన ఉన్నది. అదే బాప్తిస్మము. ఆ బాప్తిస్మము తీసుకున్న తరువాత నిన్ను విశ్వాసి, శిష్యుడు కాదు నువ్వు, అప్పటికి విశ్వాసి. విశ్వాసికి శిష్యునికి మరలా వ్యత్యాసం ఉంది. విశ్వాసి అంగీకరించాడు, ఒప్పుకున్నాడు, రక్షించబడ్డాడు. మరి శిష్యుడు ఆయనను ఇవన్నీ చేశాక ఆయన అడుగు నడుచువాడు, ఆయనను పోలి నడుచువాడు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా క్రీస్తుని పోలి నడుస్తూ అనేకులను నడిపించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రోజున నీవు విశ్వాసిగా ఉన్నావు, అంత మాత్రమే చాలదు. ఈ విశ్వాసికి పెట్టబడిన పేరు పరిశుద్ధుడు. నీవు నేను పరిశుద్ధులమైనంత మాత్రమే సరిపోదు, మంచిదే. ఇప్పుడు చదవండి ఇందాక అనుకున్న మాట, ఎఫెసీ 4:13. సంపూర్ణులు పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు. ఆ సంపూర్ణతలో నీ పాత్ర ఎంత? ఆయన నిమిత్తము నీవేమని ఉన్నావు? నీ నిమిత్తము ఏమయ్యావు అని ఆయన అడగడు. నీవేమైనాను సరే, నిన్ను లోకములో నుంచి, లోకాధికారి వశములో నుంచి, అంధకార జీవితాలలో నుంచి, పాపములో నుంచి నిన్ను నేను రక్షించాను. లోకము పాపములో కొట్టుమిట్టాడుతూ అపవిత్రతలతోటి అదే ఆనందముగా బ్రతుకుతూ ఉన్నారు. వారికి వెలుగు లేదు, రక్షణ లేదు. నీవు రక్షించబడి విశ్వాసిగా మార్చబడ్డావు, పరిశుద్ధురాలిగా,
పరిశుద్ధుడిగా పిలవబడుతున్నామో నేను పిలుస్తున్నాను. నీతిమంతులారా అంటూ ఉన్నాను. నీ నీతి మురికి గుడ్డ. నేను నా రక్తముతోటి నీతిని నీకు అనుగ్రహించాను. హల్లెలూయా. కానీ నా ఎడల ఎంత త్యాగము, నా ప్రాణం పెట్టి నిన్ను కాపాడానే, మరి నా ఎడల నీవేం చేస్తున్నావు? నా ఉద్దేశము నీవు సఫలం చేస్తున్నావా? ఒక చిన్న కష్టం రాగానే వినరండి, అంగీకరించరండి, నా మాటకు విలువ లేదండి. నీకెందుకు విలువ? నీకెందుకు పౌరుషం? నీ పౌరుషము బాప్తిస్మము దినాన్ని చచ్చిపోవాలి. నీకెందుకు అతిశయం? నీకెందుకు ఇగో? ఆ ఇగో ఉన్నంత వరకు నీవు లోకములోను దేవునితోను విశ్వాసిగాను అవిశ్వాసి రెండింటి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నట్లే లెక్క. అందుకని యాకోబు 1వ అధ్యాయం 5-6 వచనములో సముద్రపు అలల వంటి జీవితం. అలా ముందుకొచ్చినప్పుడు అటా వెనక్కి పరిగెత్తుతా, అబ్బో నాయనా యేసయ్యా యేసయ్యా. మళ్ళా అది నిమ్మళించినప్పుడు సంతోషంగా ముందుకి. వేదన సంతోషం రెండిటి మధ్యలో నీవు నలిగిపోతావు. దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము నీవెందరాత్మలను కాపాడుతున్నావు. నీవు విశ్వాసివి. విశ్వాసి సంపూర్ణునిగా మారుతూ సిద్ధపడుతూ అనేకులను కాపాడాలి. అనేకులను నా సన్నిధికి తీసుకొని రమ్మంటున్నాడు. ఆయన పిలుపు యొక్క అంతరార్థం అది. నీవు దేవుని రాజ్యములో ఉన్నావు. దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము ఈ భూమి మీదనే నీలో నాలో ఉన్నాయి. ఏ వ్యక్తి లోక సంబంధమైన ఆలోచనలు, క్రియలు, అపవిత్రమైనవి, లోకానుసారమైనవి, లోక సంబంధమైనవి ఏవైనాను సరే వాటిని వెంబడిస్తూ ఉంటే ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు. రెండిటి మిక్సర్ అంటారే, సాంబారు కలిసిపోతా మొత్తం కలిపి ఆ జీవితం. అట్టివాడు ఈ పరిశుద్ధాత్మ ఆనందము అనుభవించలేడు. ప్రియ దైవజనమా, మీకింతకు మునిపే ఒక మాట చెప్పాను. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉండటము వేరు, పరిశుద్ధాత్మ అనుభవాలు వేరు, పరిశుద్ధాత్మ కుమ్మరించబడటము వేరు, పరిశుద్ధాత్మ నివాసం ఉండటము వేరు. నడిపించుట ఒకడే, నీవు పొందే క్రమము వేరు. ఈ రోజున పరిశుద్ధాత్మ అనుభవాలలో ఉండేవారు కొందరు, ఆత్మ వారిలో నివాసము శాశ్వత రాజ్యమునకై సిద్ధపరుచువారు మరికొందరు. అడపదడప వచ్చి వెళుతూ ఉంటే చుట్టం వలె ఆయన వస్తున్నాడంటే నీవు ఆయనను సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నా. నీలోనికి పిలిచే హృదయము నీలో లేదు. ఆయనను బాధ పెట్టే పనులేవో చేస్తున్నావా? ఆయన దుఃఖించే పనులు నీలో ఏమైనా ఉన్నవేమో చూడమంటున్నాడు, వెతకమంటున్నాడు. పరిశీలన చెయ్యి. ఆ ఆత్మ నిన్ను పరిపూర్ణునిగా మారుస్తూ ఉన్నాడు. నీవు పరిపూర్ణుడవ్వాలని ఈ భూమి మీద, ఈ లోకములో, లోకరాజ్యములోని పక్కకు తీశాడు. నీవు దేవుని రాజ్యము అనేది స్థాపించబడ్డది గనక క్రీస్తు రక్తము ద్వారా ఆ రక్తములో ఇప్పుడు మనము అనేకులము ఉండి ఉన్నాము. హల్లెలూయా. రక్తముతో నింపబడిన వారు ఆయన రాజ్యమనగా దేవుని రాజ్యములో ఉన్నాం. ఇప్పుడు ఈ దేవుని రాజ్యములో ఉన్న నీవు నేను భోజనం చేయట్లేదు, పానం చేయట్లేదు కదా? చేస్తున్నారా లేదా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చేస్తున్నారు. ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం ఒక రోజు.
బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రాజ్యంలోనికి వెళ్తాం రాకడొచ్చాక? పరలోక పరదేశం, రాజ్యంలో మా పిమ్మట పరలోకం. అక్కడ భోజనాలు చేస్తారా? చేస్తామండి. ఉన్నాయి. ఉంటాయి. ఆకలుండదు, దాహం. మరి మొన్న లేవని మంచి గంట కొట్టినట్టు చెప్పారు. ఎక్కడో వ్యత్యాసం ఉంది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5 చూడండి. ఇక్కడే నీ మోషే ఆలోచనలు, నువ్వు దేవుని రాజ్యంలో ఇక్కడున్నావు, కమ్మగా పాయసాలు తింటావు, నిన్న ఆదివారము కమ్మని భోజనాలు వచ్చినాయి, అన్ని ఆనందించావు. ఈ భూమి మీద దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలోకి పోతే మాత్రం నీతిని కలిగి సమాధానం సంతోషాలతో స్తోత్రం 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 అనుకుంటా అలాగే ఉండిపోతావా? లేదు. నీకేమి లేదండి. ఇవ్వడా? ఏమీ లేవా అక్కడ? ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. మోషే గుడారం అమర్చబోయినప్పుడు ఆ కొండ నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము ఆ, అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఒక్క ఈ నిమిషం ఆగండి. ఇక్కడ అంటాడు, అందరూ మోషే నా యొక్క తండ్రి నివాసం ఎలా ఉందో భూమి మీద ఈ నా మాదిరిగా రాజ్యములో ఉన్న వారికి నేను చెబితేనే తెలుసుదయ్యా. అంటే నువ్వు ఒక గుడారం అమర్చు, ఒక గుడారం చేయి. ఈ గుడారం ఎలా ఉండాలంటే ఆ గుడారం రూపకం. ఎలా ఉండాలో అన్ని వివరాలు చెబుతా. పరలోక నువ్వు సంబంధం. భూమి మీద అనేక మర్మములు హెచ్చరింపు. అన్నీ తెలుసుకోవడానికి భూమి మీద పుస్తకాలు చాలవు. కాబట్టి వాటిని అర్జెంట్ అవుతా ఉంది. వస్తువుల నిగూఢపరిచి ఎంత అవును. పుస్తకం 66 అర్జెంట్ అవుతా. అధ్యాయాలు చేసి అర్జెంట్ లేవు కదా నీకేంటి? ఏమింత బేగిచ్చావు? నేను నీళ్ళు తాగలేదు, నేను పాలు తాగలేదు. మాట్లాడచ్చా? అయ్యా అమ్మ మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వీటన్నిటినీ నిగూఢపరిచి కొంత ఇచ్చట, కొంత అచ్చట, కొంత ఇక్కడ, కొంత అక్కడ, సమూలమైన సృష్టి యావత్తు క్రమమును నీవు గ్రహించాలని నిగూఢపరిచాను. ఇంతగా చేశాను. అప్పుడప్పుడు పెద్ద పెద్ద సామాన్లు బాగా జుట్టి ఇంత దాంట్లో కూస్తారు. అది బయటికి లాగాక ఈ మధ్య కొన్ని పరుపులు వస్తున్నాయి, ఎమ్మో అనే పరుపులు చూసారా? చూడలేదు. నెట్లో అన్నిట్లో వస్తా ఉంటాయి. అది మొత్తం చుడితే ఇంతే. చిన్నగా దాన్ని అది అణిచి పెడతారు. అది తీసాక ఇక ఉబ్బుద్ది ఇంత. మీ పిల్లోస్ ఉంటాయి కదా, అలాగే అలాగే వాటి అనేకం అన్ని సామాను కుక్కుతారు. తర్వాత తీసాక అన్ని వాటి వివరాలు తెలియచేస్తారు. అన్నిటినీ నిగూఢపరిచి ఆ సత్యాలన్నీ దాచిపెట్టి ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుని నింపి వాటిని ఉన్నవి అని నిరూపిస్తూ వాటిని బయటకు నీ హృదయములోనికి తెలియపరుస్తూ పరలోకపు దర్శనాలను కలుగచేస్తూ ఇవి ఉన్నవి, దృశ్యమైనవి, అదృశ్య అనిత్యాలు, అదృశ్యమైన నిత్యములు. శాశ్వతాలు. ప్రస్తుతానికి ఇవి నశించిపోతాయి, ఒక దినాన లయమైపోతాయి. అయితే ఇవేంటో తెలుసా? ఇప్పుడు చదవండి. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు జాగ్రత్త అని దేవుని చేత హెచ్చరించబడ్డాడట. తర్వాత ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన అద్దుగో ఇవన్నీ ఉన్నాయే,
ఇవి నువ్వు వాడుకున్న తపేళ చెంబులు ఏవైనా కానీ, దైవ సంబంధమైన పనిముట్లే కానీ, దేవాలయ సంబంధమైనవే కానీ, ఇవన్నీ పైనున్న పరలోకమందున్న వాటి షాడోనే, ఛాయలు ఛాయ. ఛాయ రూపకమైన నిజం అక్కడ ఉంది. అసలు అన్ని వెండి, బంగార, వజ్ర, వైఢూర్య, మరకత, నీల, పుష్య, గోమేదిక, పద్మ, సుగంధ రాగములో అన్ని అక్కడ ఉన్నాయి. ఉన్నాయి అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. అక్కడ పెట్టాను. అంతేకాదు, నా తండ్రి ఇంట, యోహాను 14 అంటున్నాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి. ఇళ్ళు కూడా ఉన్నాయి. నివాసాలు ఉండయని అంటే, మనలో కొందరు వాటి గురించి యోచన చెయ్యక, చేసే సమయము లేక, గుర్తించజాలక అక్కడ ఏమీ లేవండి. ఆయన్ని స్తుతించటమే, వందనాలు చెప్పటమే, స్తోత్రించటమే అన్నావే అనుకో, సరిపోద్దా? చాలా దేవుని రాజ్యములోనే ఇన్ని పెట్టాడంటే, పరలోక రాజ్యంలో ఇక పరలోక రాజ్యములో ఎన్ని ఉన్నాయి. అనేకం ఉంటాయా లేవా? ఉన్నాయి. చూడండి ప్రియ దైవ జనము, నీవు పరలోకమునకు ఒక దినము వెళ్ళాలి. పరలోకమందు ఒక పట్టణము నీ కోసము పెట్టాడు. అది పరమ యెరూషలేము అని పిలుస్తూ ఉన్నాడు. పరలోకమంతటిలో ఒక విశాలత కలుగ చేశాడు. అక్కడ పరమ యెరూషలేము, ఆ పైనున్న యెరూషలేము, అది మనకు తల్లి. తల్లి బిడ్డను కన్నాక ఆడు వదిలేసుద్దా లేదా? ఆదరించుద్దా? ఆదరిస్తుందండి. ఆదరించుద్ది. ఆదరణ అంటే ఏంటి? మొదట పాలిచ్చుద్ది, నెక్స్ట్ పెట్టుద్ది, ఎదిగే కొద్ది సెరలాగ పెట్టుద్ది, ఇంకా ఒక అడుగు ముందేసి భోజనం పెడుతూ ఉంటది. అన్నప్రాసన నుంచి భోజనాలే, మామూలు భోజనాలు కాదు. తన బిడ్డల కోసం అనేక అమరికలు అమర్చి సహాయం చేసి, బిడ్డల కోసము భర్త మీద గొడవలాడు. నా బిడ్డలు ఎట్టయిపోయారో చూడండి, అయ్యో నా బిడ్డల పరిస్థితి ఏమిటో చూడు అని వాటిని సాధిస్తుంది. ఈరోజు నీవు నేను ఆ పైనున్న తల్లికి బిడ్డలము. ఆ యెరూషలేము పైన ఆ తల్లిగా ఉన్నది. ఆ యెరూషలేము తన యొక్క తండ్రికి మొరపెడుతూ ఉంది. నా బిడ్డలకి ఇది కావాలి అని ఈ మాట ఆయన ఎరిగి ఉన్నాడు. కనుకనే ఆ పైనున్న యెరూషలేములో ఏ ఏ వస్తువులు పెట్టాడో ఆ నీడను ఇక్కడ పెట్టాడు. ఇది తెలియక ఈ నీడకు వైపు చూస్తున్నారు. ఈ నీడలో నుంచి వచ్చిన డబ్బును చూస్తున్నారు. ఈ భూపంటను చూస్తూ ఉన్నారు. ఈ ఆస్తులను, బంగారము, వెండి వీటి వైపు మనస్సు పెడుతూ ఉన్నారు. కాదు, ఇది నీడే. నేడే ఇవన్నీ ఉన్నవి. ఇంకా ఏమేమి ఉన్నాయో మనము రాబోయే కాలాలలో అసలైన ప్రతి అంశమును ధ్యానించి నీ కోసము ఆయన భద్రపరిచిన ఆ స్థితిగతులను జ్ఞాపకము చేసుకొని పైనున్న యెరూషలేము సంపదకై ఆరాటముతో, ఆసక్తితో జీవించుదుము గాక. ఆమేన్. మాత్రం దేవునికి స్తోత్రం చెప్పుకున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మిగతా భాగం ఎంతో ఉన్నది. అటన్నిటినీ మనము 1 by 1 జ్ఞాపకం అక్షరార్థంగా గమనించుదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసు నాయన, ఇదిగో నీ దాసుని ద్వారా జరిగిస్తున్న ఆరాధనను, కూటమును, సమస్తమును నాయన, దర్శనమును సమస్తమును స్థిరపరిచి నెరవేరుస్తున్నావని నమ్ముతూ ఉన్నాను. నాయన, ఆరోగ్యములతో నింపండి అయ్యా. విత్తబడిన వాక్యమును ఆసక్తితో అంగీకరించి ఎరిగి నాయన వాటిని ఎదురు చూసి పొందుకునే భాగ్యము ఈ భూమి మీదనే మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. వాటిని నిరీక్షించమంటూ ఉన్నావు. మేము జాగ్రత్తగా ఆత్మ వెలుగులో వివేచనతో గ్రహించున్నట్లు కృప చూపమని, బలపరిచి దీవించుమని
నాయనా నీ రాకడ, నీ పరమను సమస్తమును మేము పొందు కృపను అనుగ్రహించుమని, రాకడలోనికి ఎత్తబడు గుంపులో మార్చుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమందు అతి వినయముగా కృతజ్ఞతాస్తుతులతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 పరలోక ఆమేన్.